ఇప్పుడు చాలా మందిలో కామన్‌గా కనిపించే అనారోగ్య సమస్య డైజెస్టివ్ ఇష్యూస్. డాక్టర్ ఒక 100 మంది పేషెంట్స్‌ని చూసారనుకోండి. అందులో 80% మందికి ఈ గ్యాస్ అని, బ్లోటింగ్, కాన్‌స్టిపేషన్, యాసిడిటీ ఇవే ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి. అసలు ఇన్ని జీర్ణ సమస్యలకు మెయిన్ కారణాలేంటి? అలాగే ఈజీ అండ్ సింపుల్ సొల్యూషన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. హలో, నేను మీ పావని, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. సివియర్ యాసిడిటీ వచ్చినప్పుడు లేదా గ్యాస్ ఫామ్ అయినప్పుడు ఈ యాంటాసిడ్స్ అని లేదా ఈనో అని తీసుకుంటూ ఉంటారు. ఫైన్, టెంపరరీ రిలీఫ్కి ఇది పర్వాలేదు. కానీ ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా ఎన్నిసార్లని ఈ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు? మీరు ఈ సిమ్టమ్స్కి రిలీఫ్ కన్నా మెయిన్ రూట్ కాజ్ మీద ఫోకస్ చేయాలి. ఈ యాంటాసిడ్స్ ఇంకా గ్యాస్ నొప్పికి యూజ్ చేసే మెడిసిన్స్ మనకి రిలీఫ్ కన్నా హాని ఎక్కువ కలిగిస్తూ ఉంటాయి. ఎందుకంటే వీటిని లాంగ్ రన్లో తీసుకున్నప్పుడు అవి మన స్టమక్లోని యాసిడ్స్ని తగ్గించేస్తాయి. అలాగే మన డైజెషన్ కూడా ఇంటర్ఫియర్ అవుతుంది. సో ఈ యాంటాసిడ్స్ మెడిసిన్స్ ఇవన్నీ కొంచెంసేపు పక్కన పెట్టి అసలు ఈ జీర్ణ సమస్యలకి మెయిన్ రూట్ కాజ్ ఏంటో డిస్కస్ చేసుకుందాం. అసలు మనకి ఈ గ్యాస్ ఫామ్ అవడానికి, మోషన్ సరిగా అవ్వకపోవడానికి, అలాగే సివియర్ యాసిడిటీ రావడానికి కారణాలు ముఖ్యంగా మనం తినే ఆహార పద్ధతి, అలాగే లైఫ్ స్టైల్, ఇంకా మనం గట్ మైక్రోబయోమ్. అసలు ఆహార పద్ధతిలో మనం ఫుడ్ని బాగా నమిలి తినడం అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అని చెప్పచ్చు. అసలు మీకు విషయం తెలుసా, మనకి డైజెషన్ అనేది స్టమక్లో కన్నా ఫస్ట్ అసలు మన నోట్లో జరుగుతుంది. మనం ఫుడ్ని 20 to 30 టైమ్స్ నమలడం వల్ల మనకి కార్బోహైడ్రేట్స్ ఇంకా ఫ్యాట్స్ అనేవి సగం నోట్లోనే డైజెస్ట్ అవుతాయి. మిగిలిన ప్రోటీన్స్ అనేవి మనకి స్టమక్లో డైజెస్ట్ అవుతాయి. సో ఫుడ్ని ఎప్పుడు కూడా బాగా నమిలి తినడం వల్ల మన స్టమక్ మీద లోడ్ పడదు. అలాగే ఫుడ్ కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మన కడుపులో ఈ ఫుడ్ అనేది సరిగా డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల అది పులిసి కొన్ని గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది. అలాగే కాన్స్టిపేషన్ ఇంకా హైపర్ యాసిడిటీకి కూడా దారితీస్తుంది. సో ఈ డైజెస్టివ్ ఇష్యూస్ అన్నిటికీ కూడా మెయిన్ తంబ్రూలు వచ్చి ఫుడ్ని బాగా నమిలి తినడం. ఇది కొంచెం కష్టం, బట్ అ పవర్ఫుల్ సొల్యూషన్. ఈ డైజెస్టివ్ ఇష్యూస్కి ఇంకొక మెయిన్ కారణం వచ్చి మనకి ఆకలి వేయినప్పుడు తినడం, అలాగే మీల్కి మధ్యలో కూడా ఎక్కువ గ్యాప్ ఉంచకపోవడం. మన బాడీకి ఆకలి వేయాలి, వేస్తేనే అది హెల్దీగా ఉన్నట్టు. అలాగే ఒక మీల్కి ఇంకొక మీల్కి కూడా కనీసం 4 to 5 hours గ్యాప్ అనేది ఇవ్వాలి. కొంతమంది లంచ్ చేసిన వెంటనే అప్పుడే కాఫీయో టీయో తాగుతూ ఉంటారు, లేదా స్నాక్స్ తీసుకుంటూ ఉంటారు. మనకి ఆల్రెడీ డైజెస్ట్ అవుతున్న ఫుడ్లో మళ్ళీ కొత్తగా ఇంకొక ఫుడ్ వేసినప్పుడు అది ఇండైజెషన్గా మారుతుంది, లేదా పులిసి అది గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది. ఒక గుడ్ డైజెషన్కి మూడోది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ తంబ్రూలు వచ్చి మీ స్టమక్ని ఓన్లీ 75% మాత్రమే నింపి మిగిలిన 25% ఎంజైమ్స్కి, యాసిడ్స్కి, అలాగే మీ డైజెషన్కి స్పేస్ ఇవ్వండి. ఈ టిప్ వల్ల మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆహార పద్ధతుల్లో మనకి లాస్ట్ తంబ్రూలు వచ్చి డిన్నర్ని ఎర్లీగా చేయండి. అంటే అరౌండ్ 6 to 7కి ముగించడానికి ట్రై చేయండి. అఫ్కోర్స్ కొంతమందికి ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. అలాంటప్పుడు కొంచెం లైట్గా తినండి. కొంతమంది ఈ మిడ్ నైట్ మీల్స్ అని లేదా లేట్ నైట్ హెవీ డిన్నర్స్ అని చేస్తూ ఉంటారు. దీనివలన మన బాడీకి డీటాక్సిఫై అవడానికి టైం ఇవ్వట్లేదు. దానివలన కూడా మన గట్ హెల్త్ ఇంకా మన డైజెస్టివ్ ఇష్యూస్ మీద కూడా చాలా ప్రభావం చూపుతుంది. మనం ఇప్పటి వరకు 4 ఆహార పద్ధతులు చూసుకున్నాం. 1, ఫుడ్ని బాగా నమిలి తినాలని. 2, మీల్కి గ్యాప్ ఉండాలని. అలాగే మన స్టమక్ని కూడా 75% మాత్రమే నింపాలని. లాస్ట్ వచ్చి మనం ఎర్లీగా డిన్నర్ చేయాలని. సో ఈ 4 థంబ్ రూల్స్ కూడా పాటించడం వల్ల మన డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి హాఫ్ సాల్వ్ అయిపోతాయి. మనకి ఈ ఆహార పద్ధతులతో పాటు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా మన డైజెషన్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. లైక్ రోజు ఎక్సర్సైజ్ చేయండి, అలాగే స్ట్రెస్ని తగ్గించుకోండి, ఇంకా స్లీప్కి ప్రయారిటీ ఇవ్వండి. మోస్ట్లీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, గ్యాసెస్ అనేవి ఫామ్ అవ్వు, అలాగే మన బాడీలోని న్యూట్రియంట్స్ అన్ని ఆర్గన్స్కి కూడా అందుతాయి. అన్నిటికన్నా డైజెషన్కి మోస్ట్ ఇంపార్టెంట్ మన గట్ మైక్రోబయోటా. మీ గట్ బ్యాక్టీరియా ఎప్పుడు కూడా బాగుండేలా చూసుకోండి. ఈ జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, షుగర్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మీ స్లీప్ ప్యాటర్న్స్, ఎక్సర్సైజ్, అలాగే డైట్ హ్యాబిట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో బాటమ్ లైన్ ఏంటంటే ఈ డైజెస్టివ్ ఇష్యూస్ అన్నిటికీ కూడా ఈ మెడికేషన్స్, రెమెడీస్ కన్నా రూట్ కాజ్ మీద మెయిన్ ఫోకస్ చేసి ఈ హెల్దీ హ్యాబిట్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.